ఎందుకంటే నిజాలు చెప్తే కొంతమందికి నచ్చకపోవచ్చు. ఇది నిజం చెప్తున్నానది ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. అది కాబట్టి అంత సెన్సిటివ్ ఉండాల్సిన అక్కర్లేదు. అది మీరు చెప్పండి. తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకు 3 పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, బీఆర్ఎస్ ఉంది. కాబట్టి నేను ముగ్గురిని కూడా ఎవరికి చిత్తశుద్ధి లేదని చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఎవరన్నా మేమేం చేస్తున్నాం, ఇప్పుడు ధర్నాలు చేస్తున్నాము, రాస్తా రోకోలు చేస్తున్నాము, ఎజిటేషన్ చేస్తున్నాము, ఎలక్షన్స్ ఆపమని చేస్తే అందులో ఒక భాగం ధర్నాలు చేసుకుంటూ ప్రొటెస్ట్ చేసుకుంటూ ఫస్ట్ స్టెప్ కోర్టుకు వెళ్ళాలండి. కోర్టుకు మా శరత్ అడ్వకేట్ వేస్తానంటే నేను రిట్ కూడా ఆయన రాస్తాడు బ్రహ్మాండంగా, నేను ఫైనల్ చేస్తాను. లేకపోతే మా జాజులు శ్రీనివాస్ వేస్తాడంటే కూడా నేను రాసిస్తాను. ఇది ఎందుకంటే ఎలక్షన్స్ ఆపే ఉద్దేశము మనకు అందరికి ఉంది కాబట్టి ఇది ఆపడానికి ప్రయత్నం చేయాలని దట్ ఇది ఫస్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఆగడానికి ఆస్కారం ఉంది. ఇక్కడ ఏది ఫాలో కాలేదు కాబట్టి 50% రిజర్వ్ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చినాక కూడా మహారాష్ట్రలో కొట్టివేసినారు కాబట్టి ఇక్కడ కూడా ఈ కోర్టుకు వెళ్లకుండా ముందుగానే ఆయన ఎలక్షన్ షెడ్యూల్ ఇస్తే ఎలక్షన్ ట్రిబ్యునల్కి వెళ్ళాలా 226 బార్ అవుతుందని అంటే దురుద్దేశంతో హరీబరీగా ఇదైతే చేసినారో దీన్ని కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కి వ్యతిరేకం ఉంది, మా 2 కాన్స్టిట్యూషనల్ బెంచ్ జడ్జిమెంట్ వ్యతిరేకం ఉంది. వేస్తే ఆగడానికి ఆస్కారం ఉంది అని అనుకుంటున్నాను. ఆగుతుందా ఆగదా మన ప్రయత్నం మనం చేయాలని నా యొక్క ఉద్దేశం. అది అంటే బేసిస్ ప్రాబ్లం ఏంది ఇక్కడ? రిజర్వేషన్స్ ఖరారులో ఏమైనా తప్పు జరిగిందా? ఇప్పుడు జరిగిన దానిలో అసలు మాకు వాళ్లకు మాట తప్పి మోసం చేసి దగా చేసి కుట్ర చేసి అడుగడుగున ఈ రకంగా చేసి ఈ కులగరణ ఏదో బ్రహ్మాండంగా జరిగిందని రాహుల్ గాంధీ ఆయన బిఐసిసిలో ప్రజెంట్ చేసి బీహార్ లో చెప్పుకొని బీహార్ మటాస్ అయిపోయింది. నేను బీహార్ పోయి నేను ప్రచారం చేసి వచ్చిన రాహుల్ గాంధీ మోడల్ మా తెలంగాణ నడుస్తుంది చూడండి. ఇక్కడ టోటల్ గా రాహుల్ గాంధీ యొక్క ప్రామిసెస్ కు అభిప్రాయాలకు వ్యతిరేకంగా నడుస్తున్న ఏదైనా గవర్నమెంట్ ఉందంటే వాళ్ళ సొంత గవర్నమెంట్ తెలంగాణలో నడుస్తుంది. మీరు వచ్చి చూడండి. కాబట్టి అక్కడ కాంగ్రెస్ కి వేయొద్దు, ఓన్లీ ఆర్జేడీకి వేయండి వీళ్ళకి అని నేను అక్కడ పోయి ప్రచారం కూడా చేసి వచ్చిన. వేరే వాళ్ళందరూ చేసినా కూడా నేను మాత్రం ఊరుకోలేదు. దాని తర్వాత ఈ వికాసరావు గౌలి కేసిన తర్వాత ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే మనకు ఎలక్షన్స్ ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినారు. ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చినారు కాబట్టి 50% రిజర్వేషన్స్ పోగా ఇప్పుడు ఎంత పర్సెంట్ 23% వచ్చిందా, 22 వచ్చిందా, 17.0.8 వచ్చిందా, అంటే 17.1 వచ్చిందా? అది సమస్య కాదు. ఇది సమస్య, అది చిన్న సమస్య. 23 వచ్చినా మాకు అక్కర్లేదు, 30 వచ్చినా మాకు అక్కర్లేదు, 42 కావాలని కొట్లాడుతుంది. మేము 42 కావాలన్నప్పుడు ఇది ఈ చిన్న దానికి మేము ఇన్వాల్వ్ కాదలుచుకోలేదు. కాబట్టి దీన్ని ఆపాలంటే కోర్టుకు వెళ్ళడం ఒకటి, తర్వాత 50% రిజర్వేషన్ పోగా ఇంకా 50% ఓపెన్ ఉంటాయి. ఆ 50% ఓపెన్ ని ఎస్సీ ఎస్టీ ఓబీసీలు ఎంబీసీలు అందరు కలిసి మనము ఒక్క అభిప్రాయానికి వచ్చి వాళ్ళ రిజర్వేషన్ సీట్లు పోగా మిగతాయి వాళ్ళ జనాభా ప్రకారము పంచుకుంటే ఎస్సీలకు వస్తాయి, ఎస్టీలకు వస్తాయి, బీసీలకు వస్తాయి, ఎంబీసీకి వస్తాయి. కాబట్టి ఆ 50% ఓపెన్ ఉన్నాయి కూడా వీళ్ళు కైవసం చేసుకోవాలని మా సంఘాలకు మా నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తర్వాత నేను ఇంకొక ఈశ్వరయ్య గారు సారీ క్షమించాలా, మీరు రిట్ పిటిషన్ అన్నారు కదా, నన్ను కూడా మీరు ముందుకు తీసుకొస్తాను. సరే నేను అగ్రీడ్, ఐఎమ్ రెడీ టు సాక్రిఫైస్ ఎనీథింగ్. మీరు ఆ గ్రౌండ్స్ చెప్పండి, అంటే జనరల్ గా మీరు ఏ యాంగిల్ లో ఆలోచిస్తున్నారు చెప్తే ఐ విల్ ఆల్సో ప్రిపేర్ దిస్ నైట్. ప్రిపేర్ అయి ఉంటారు. శరత్ నేను క్లియర్ గా చెప్పినాను. వికాసరావు గవాలి కేసెస్ దీనికి ఎంపరికల్ డేటా వాళ్ళు పబ్లిష్ చేయలేదు, సోషియో ఎకనామిక్ కాస్ట్ పొలిటికల్ సర్వే పబ్లిష్ చేయలేదు. తర్వాత అది ఇప్పుడు ఏదైనా ఒక చట్టం చేయాలంటే ఆ రిపోర్ట్ పబ్లిష్ చేయండి, అది ఎట్లా ఇన్ఫోర్స్ లోకి వస్తుంది? అది వాళ్లే గుమ్మనంగా లోపల పెట్టుకుంటే వీలవుతుందా? మీరు ఒక న్యాయ నిపుణులు ఇది ఎట్లా సమర్థించుకుంటాం? ఈ రిపోర్ట్స్ ఇవన్నీ డెడికేటెడ్ కమిషన్ ది, ప్లానింగ్ కమిషన్ ది, ఎక్స్పోర్ట్స్ కమిషన్ ది హరిబరిగిన ఇంత తొందరగా ఎలక్షన్ నోటిఫికేషన్ మనం వేయకుండా ఉండడానికి ఈ రకంగా తీసుకురావడము అనేది మీరు ఒకసారి మీరు మళ్ళీ
వికాసరావుని ఒకసారి చదివి చూసాను, చదివిన మళ్ళీ ఈ రోజు చదువుతాను. ఒక చిన్న డౌట్ నాకు. ఇప్పుడు వాళ్ళు 50% కనుక ఎక్సీడ్ అవుతే we will present to service Gawali and we will say that these people have not done any socio-economic survey as suggested by the Supreme Court in that manner. The so-called survey also, it is not made public, nobody knows whose percentage is what అనే యాంగిల్లో మనం వెళ్తాం. కానీ మనం వాళ్ళు 50% ఎక్సిడే కాలే కదా, వాళ్ళు మినిమం పర్సెంటేజ్ లోనే ఉన్నారు కదా. 50% లోపల ఉన్నాయి కూడా కొటేషన్ మన షరత్ నేను చదువుతాను. పారా 25 అది వికాసరావు గౌరీ కేసు నేను చదువుతాను. మీరు చెప్పండి, నేను రాసేసుకుంటాను. ఐ విల్ సర్టెన్లీ గో త్రూ ఇట్ వన్స్ అగైన్. పారా 25 ఆఫ్ ది జాజుల గారు మీరు కూడా నోట్ చేసుకోండి, మీరు ఈశ్వరయ్య గారు చెప్తున్నారు కాబట్టి. ఈ వికాస్ గౌరీ కేసులో ఉన్నానంటే before notifying the seats as reserved for the OBC's category conducted, further we quash and set aside the impugned election notification to the extent that they provide reservation seats to OBC being wide and non-honest in law, including the following up action taken on that basis. In other words, election results of the OBC candidates which had made subject to the outcome before the writ petitions, including the notified in the concerned election program issued by the State Election Commission, are declared null and void. This is within the 50% షరత్. విత్ ది 50% వాళ్ళు కొట్టేసినారు. అది తెలుగులో చెప్తారా సార్ ఆడియన్స్ అందరికి అర్థమయ్యేటట్టు? వీళ్ళు ఏమన్నారంటే, భరత్ నా టర్న్ వచ్చినప్పుడు నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాను. చెప్పగలిగితే ఈశ్వరయ్య గారు చెప్పాలి. దెబ్బతీయకండి సార్. ఇగో ట్రిపుల్ టెస్ట్ వన్ ఆఫ్ ది మెయిన్ ఇంపార్టెంట్ ట్రిపుల్ టెస్ట్ లా డెడికేటెడ్ కమిషన్ సర్వే చేసి ఆ రిపోర్ట్ ఆధారంగా ఏదైతే గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తుందో దాని ఆధారంగా రిజర్వేషన్స్ ఫిక్సప్ చేయాలా. ఆ రిపోర్ట్ ఎవరికి తెలుసు? అది ఏ రిపోర్ట్ అయినా కూడా పబ్లిష్ చేయండి, అది ఫోర్స్ లోకి రాదు. అది దట్ ఈస్ ది లా. కాబట్టి ఈ రిపోర్ట్ అనేది నానెస్ట్ ఇన్ లా అని చెప్తున్నా. ది ప్లానింగ్ కమిషన్ సర్వే ఈజ్ నానెస్ట్ ఇన్ లా, డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఈజ్ నానెస్ట్ ఇన్ లా, ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ అది కూడా ఎందుకు పబ్లిష్ చేయలేదు, మరి కంచాయిలే ఎందుకు అడగలేదు, మరి జడ్జి గారికి ఎందుకు అడగలేదు వాళ్ళకే తెలుసు. అది కూడా పబ్లిష్ చేయలేదు. అది కూడా పబ్లిష్ చేయలేదు. ఈ రిపోర్ట్స్ అన్ని పబ్లిష్ చేయకుండానే రిజర్వేషన్స్ ఖరారు చేశారు కాబట్టి ఆ కారణంతో ఆ బేసిస్ తో చేయొచ్చు, అంతేనా? సింపుల్ చేయొచ్చు అంటే అది మరి శరత్ మనకి క్లారిఫై చేస్తాడు, ఇంకా క్లారిఫై చేస్తాడు. అది తర్వాత ఇది మేబీ ఇప్పుడు ఇది ఈ గ్రౌండ్ మీద. దాని తర్వాత ఈ లీగల్ బ్యాటిల్ ఫెయిల్ అవుతే ఐ హావ్ సెడ్ 50% లా ఎస్సీ ఎస్టీలు ఓబీసీ ఒకటయ్యి వాళ్ళు కైవసం చేసుకోవాలని. ఇంకొకటి ఏమనంటే నేను శపథం చేశాను, కనీసం బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నట్లు మనం చదువుకో, తర్వాత నీ ఓటును వేసేసుకుంటే నీకు రాజ్యాధికారం వస్తుంది. రాజ్యాధికారం వస్తే అన్ని సమస్యలకి పరిష్కారం అవుతుంది. కాబట్టి రాజ్యాధికారం రావాలంటే ఎస్సీ ఎస్టీలు ఒకటయ్యి జనరల్ సీట్స్లలో కూడా మీరు పోటీ చేసి గెలవండి. గెలిస్తే ఒక చైతన్యం వస్తుంది, ఒక విప్లవం వస్తుంది, ఒక జ్ఞానోదయం వస్తుంది అనేది మా బీసీలకు బహుజనులకు నేను పిలుపునిస్తున్నాను మీ ద్వారా. కానీ ఆల్రెడీ ఉన్నట్టుంది సార్, బీసీలో 42-43% ఉన్నట్టున్నారు. రిజర్వేషన్ ఇవ్వకపోయినా ఉన్నట్టుంది, 42+50% ఉన్నట్టున్నారు లోకల్ బాడీస్ లో. ఆ లోకల్ గా ఏది రిజర్వ్డ్ ఓపెన్ కలిసి ఉన్నారు, 40% ఉన్నారు. బట్ అది కాదు, ఎస్సీ ఎస్టీలు మిగతా 50% కూడా కైవసం చేసుకోవాలని. ఇప్పుడు 40% ఇది మొత్తం కలిసి వాళ్ళకు 25, 40, 65 ఉండొచ్చు. 65 కాదు, మిగతా 35 కూడా కైవసం చేసుకోవాలని నా యొక్క పిలుపు. అది విఠల్ గారు ఏదో అడగాలనుకుంటారు. భరత్ గారు, జస్టిస్ ఈశ్వరయ్య గౌడ్ గారు మనకి